సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? డాడీ, ఈరోజు ఏం రోజు? అప్పుడప్పుడు క్యాలెండర్ చూస్తే తెలుస్తుందిరా. క్యాలెండర్ కనిపించడం లేదు డాడీ. క్యాలెండర్ కనిపించకపోతే ఏ రోజైతే ఏంట్రా? సర్లే గాని నీకు డబ్బులు ఇస్తాను, వెళ్ళి కరెంటు బిల్లు కట్టరాపో. సరే ఇవ్వండి. ఉండు. ఒరే, డబ్బులు కనిపించడం లేదురా. డాడీ సరిగ్గా చూడండి. చూసారా, కనిపించడం లేదు. నాకు ఒకటి అర్థమైంది డాడీ. ఏమనరా? నీ పర్సుని దొంగలు కొట్టేశారని అర్థమైంది. ఏమంటున్నావురా? అవును, నీ పర్సు నీ దగ్గర లేదు అంటే దొంగల దగ్గర ఉన్నట్టే కదా. ఇప్పుడు ఎలా రా? ఉండండి డాడీ, నేను బయటకు వెళ్ళి నీ పర్సును వెతికి తీసుకొని వస్తాను. అర్జెంటుగా పని మొదలుపెట్టు, వెళ్ళు. పిత్రే పిత్రే. ఎవరు? పిత్రే పిత్రే. అమ్మ జఫా, మా నాన్న పర్సు కొట్టేసింది నువ్వా? ఉండు చెప్తా. వెనక నుంచి వచ్చి నిన్ను గట్టిగా పట్టుకొని గబ్బా 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 4 పీకుతా. అమ్మో అయ్యో అమ్మో అయ్యో అమ్మో. మా నాన్న దగ్గరే పర్సు కొట్టేస్తావా? నిన్ను వదలా. డిష్యం. ఎవర్రా అది? చూడండి డాడీ, నీ పర్సు కొట్టేసింది వీడే. పట్టుకున్నాను, రండి. వెరీ గుడ్ రా. ఇంకో 2 పీకు అని. ఓకే. ఉండు, నేను కూడా పీక్తా. అయ్యో ఒరే, నేను చెప్పేది వినండ్రా. ఈ విచిత్రమైన వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. వినడం కాదు, నేనే. జఫ్ఫా, నువ్వా? నేనే. మీరా నా పర్సు కొట్టేసింది? ఏడిసావు. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఉంది నా పరిస్థితి. ఇంకా ఏంటి డాడీ వీటితో? ఏసైని చెప్తాను. ఆపుతారా? ఆపము. మీ నాన్న పర్సు లేపారని నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి? నీ చేతిలో మా డాడీ పర్సు ఉంది. ఇంకేం కావాలి? చూస్తారేంటి డాడీ? 2 వేయండి. ఆపండి. నీ పర్సు రోడ్డు మీద పడిపోయి ఉంటే తీసి చూస్తే అందులో నీ ఫోటో ఉంది. సరే అని నీ దగ్గరికి తీసుకొని వస్తే నీ పుత్రరత్నం వెనుక నుంచి టవల్ వేసి నన్ను ఒకటే బాధుడు బాదాడు. ఇంతకీ అందులో ఎంత ఉంది? అందులో చిల్లరుంది. ఏంటి? చిల్లర డబ్బుల కోసం మీ తండ్రి కొడుకులు నన్ను బాదారా? నమస్తే అంకుల్. ఎవడ్రా అంకుల్ పెంకుల్? అదేంటి అంకుల్? సర్లే, ఒక 2 ఆశా చాక్లెట్లు ఇవ్వండి. మొన్న తీసుకున్న చెకోడీలకే ఇప్పటి వరకు నువ్వు పైసలు ఇవ్వలేదు. ముందు ఆ చెకోడి పైసలు ఇవ్వు. సర్లే, పోనీ ఆ మైసూరు పాకాన్ని ఇవ్వండి. ఇందాక చెప్పిన డైలాగు గుర్తుకు లేదా? అదేంటి అంకుల్? ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. సహాయం? యా. సరే అయితే, మా ఇంట్లో రాత్రి తిన్న బోళ్ళు మిగిలిపోయాయి. ఇప్పుడు వాటిని అమ్మి పెట్టాలా? కాదు మరి వాటిని నువ్వు తోము పెట్టాలి. అంకుల్, ఏంటి? ఇరుగు పొరుగు అన్నాక ఒకరినొకరు సహాయం చేసుకోవాలి కదా. అబ్బో, నువ్వు ఈ రూట్లో వచ్చావా? చెప్పరా. ఎక్కడున్నావురా? ఎక్కడుంటాను? భూమి మీదే ఉన్నాను. ఫోన్లో ఆ భూమిని పట్టుకొని అర్జెంటుగా మన ప్లేస్కి వచ్చేయి. ముందు నువ్వు ఫోన్ పెట్టేయి. అదేంట్రా? నేను పక్కుంటా రావాలంటే ముందు ఫోన్ పెట్టేయాలి కదా. ఓకే, పెట్టేయి. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? అది అర్జెంటుగా ఒక పని పడిందిరా. అయితే లేపు. ఈ మాత్రం దానికి నన్ను పిలవాలా? దేని లేపాలరా? ఏదో పడిందన్నావు కదా, దాన్నే నీ చేతులతో పడ్డదాన్ని ఇలా లేపు. వెటకారా ఆపురా. మరేంట్రా? అది మా అయ్య కరెంటు బిల్లు కట్టమని ఒక 1000 రూపాయలు ఇచ్చాడురా. మరి వెళ్ళి కట్టేయి. కట్టాలంటే మరి డబ్బులు మొత్తం ఉండాలి కదరా. అంటే రాత్రి మనం బిర్యానీ తిన్నాం కదా. అయితే ఆ డబ్బులే ఈ డబ్బులు. ఓరి నాయనో, ఇప్పుడు ఎలారా? అందుకేరా నిన్ను అడుగుతున్నా. సర్లే గాని
ఇప్పుడు నీ దగ్గర ఎంతున్నాయి? 500. అంటే ఇంకా 500 కావాలి. అవునరా. ఇప్పుడు కరెంటు బిల్లు కట్టాలంటే ఎలా వెళ్తావు? ఆటోలో. ఇప్పుడు కరెంటు బిల్లు కట్టడానికి ఆటోలో వెళ్ళాలి. ఆటోలో నీకు నాకు పోను రాను ఎంత? ఆ, పోను 40, రాను 40. అంటే 80 రూపాయలు. అవునరా. ఆ 80 రూపాయలు ఇటువు చెప్తా. ఇందా. ఇప్పుడు మన ఇద్దరం అంత దూరం ఎండలో వెళ్తే దాహం అవుద్ది కదా. అవును, అవుద్ది. మరి జ్యూసులు గట్రా తాగాలి కదా. అవునరా, తాగాలి. ఉమ్, ఒక్కో జ్యూస్కి 20 రూపాయలు. అంటే 40 రూపాయలు ఇద్దరికి. అవునరా, 40 రూపాయలు. ఆ 40 రూపాయలు ఇటివ్వు. ఉమ్. ఇందా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక లేట్ అయ్యి మన ఇద్దరికి ఆకలైందనుకో, ఏంటి పరిస్థితి? అవునరా, ఆకలి అవుద్ది. మనం అసలుకే చిన్న పిల్లలం కదా. మరి ఆకలయ్యి కళ్ళు తిరిగి కింద పడ్డదనుకో, అవునవును, మనం చిన్న పిల్లలం. మరి హాస్పిటల్ ఖర్చు అవుద్ది కదా. మరి అట్లా కళ్ళు తిరిగి కింద పడకుండా ఉండాలంటే భోజనం చెయ్యాలి. నిన్ననే బిర్యానీ తిన్నాం కాబట్టి ఈరోజు వెజిటేరియన్తో సరిపెట్టుకుందాం. ఒక్కో ప్లేటు 100, అంటే 2 ప్లేట్లు అంటే 200. అవునరా, 200. మరి ఇవ్వబే, చూస్తామేంటి? ఉమ్. ఇదిగో. సరేరా, మన ఇద్దరికి కరెంటు బిల్లు కట్టడానికి కావలసిన ఖర్చు మన ఇద్దరు సరిపోయింది. అరే, అది సరే కానీ మరి కరెంటు బిల్లు? బిల్లు ఎవరికి వచ్చిందిరా? నాకు. మరి బిల్లు ఎవడు కట్టాలి? అంటే నీ దగ్గర? నా దగ్గర డబ్బులుంటే నీతో ఎందుకు మాట్లాడతాన్రా? నో! ఫు, వెధవ, ఆ డబ్బులు ఇచ్చే. అరే, ఎవర్రా వాడు? అవునరా. ఈ ఊరికి కొత్తలాగా ఉన్నాడు. అవునరా. మరి పద వెళ్ళి కనుక్కుందాం. ఏంటో అసలు మన ఇద్దరం లేకపోతే ఈ ఊరు ఏమైపోతుందో ఏంటో. నమస్తే మాస్టారు. నేను మాస్టర్ కాదు. ఆ విషయం నాకు కూడా తెలుసు. ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? అది ఒక అతను వస్తానన్నాడు, అతని కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. అబ్బో, ఎవరతనో? అవన్నీ బిజినెస్ సీక్రెట్స్. ఏంటి ఆ బిజినెస్? అవన్నీ నీకెందుకు? ఒరే, వీడి వాలకం చూస్తే ఏదో తేడాగా ఉందిరా. ఇంతకీ ఆ వచ్చే అతను నీకు తెలుసా? తెలీదు, ఇక్కడికి వచ్చాక ఫోన్ చేస్తా అన్నాడు. ఒరే, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏదో బిజినెస్ అంటున్నాడు, బాగా డబ్బులు వచ్చేలాగా ఉన్నాయి. నాకు ఒక ఐడియా వచ్చింది. నీకెలా తెలుసురా? పిచ్చి మొద్దు, ఎవరైనా బాగా డబ్బులు వచ్చే బిజినెస్ గురించి చెప్తారా? ఇప్పుడు ఏం చేద్దాం? చెప్తా. ఓ, ఆ మనిషి మీరేనా? మీరేనా అంటే ఇందాక మీతో ఫోన్లో మాట్లాడింది నేనే. మీరా? మరి చెప్పరే. ఎస్, నేనే. మరి డీల్ ఓకేనా? డీల్ ఏంటి? అదేంటి, నీకు తెలియదా? అంటే మా వాడికి షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ ఉంది. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మర్చిపోతుంటాడనమాట. అలాగా. ఎస్ ఎస్, యా. అది నేను కంటైనర్లో గోల్డ్ తీసుకొస్తున్నాను కదా. ఏంటి, గోల్డా? ఏంటి, గోల్డా? గోల్డే. మరి ఏది? ఆ గోల్డ్ కంటైనర్ ఇక్కడ తీసుకురావాలంటే ట్యాక్స్ కట్టాలి కదా. అవును, కట్టాలి. మరి కట్టండి. ఆ 1,00,000 రూపాయలు ఇస్తాను, ఇక్కడికి రమ్మంటేనే కదా నేను వచ్చింది. ఓ, అలా చెప్పానా? అలానే చెప్పారు, మరి తెచ్చారా? అంటే మరి డబ్బులు కొంచెం షార్ట్ అయ్యాయి. ఎంత షార్ట్ అయ్యాయి? అంటే ఒక 500. ఏంటి 500? కాదు, మీరు ఇక్కడే ఉండండి. మేము వెళ్ళి ఆ మిగతా డబ్బులు పట్టుకొని వస్తాం. ఇక్కడే ఉండండి. ఏంటి బాబు, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. మీరు ఇక్కడే ఉండండి. ఇలా వెళ్ళి అలా డబ్బులతో తిరిగి వస్తాం. ఇక్కడే ఉండండి. సరే, త్వరగా రండి. ముందు మీరు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి చెప్తా. ఎందుక? మళ్ళీ అందుకే పబ్లిసిటీ అవుద్ది కదా. అవునవును, సరే మీరు తొందరగా రండి. ఓకే, మీరు ఇక్కడే వెయిట్ చేయండి. ఏంటా, ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు? మా డాడీ ఉన్నాడు కదరా, అడుగుతాను ఉండు. అడిగితే ఇస్తారంటవా? అక్కడ కంటైనర్ గోల్డ్ ఎందుకు ఇవ్వరు? ఓ, అయితే పదరా. డాడీ ఏంట్రా, అర్జెంటుగా నీతో ఒక విషయం చెప్పాలి డాడీ. ఏంట్రా అది?
నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వీడేంటి ఫ్రెండ్ అంటున్నాడు? అయితే వాడు ఒక కంటైనర్ తీసుకొచ్చాడు డాడీ. ఏం కంటైనర్ రా అది? గోల్డ్ కంటైనర్ డాడీ. నీకు అంత పెద్ద ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చారా? మరి ఏమనుకున్నావు డాడీ? సరే ఇప్పుడు ఏమంటావు? అది ఆ గోల్డ్ కంటైనర్ మనకి ఇచ్చేస్తా అంటున్నాడు. ఏంటి మీ ఫ్రెండ్ గోల్డ్ కంటైనర్ మనకు ఉత్తిగానే ఇచ్చేస్తాడా? అబ్బా కాదు డాడీ, ముందు నేను చెప్పేది వినండి. చెప్పు. ఇప్పుడు మనం అతనికి 1,00,000 రూపాయలు ట్యాక్స్ పే చేశామంటే అతను ఆ ట్యాక్స్ కట్టేసి ఆ కంటైనర్ మనకి ఇచ్చేస్తాడు. అరే నేను నీకేమైనా పిచ్చోలాగా అనిపిస్తున్నానా? నిజం అంకుల్, నేను కూడా చూసా, నేను కూడా అక్కడే ఉన్నాను. చూసావా డాడీ? ఇప్పటికైనా నమ్ముతావా? ఏంటో అంతా ఒక మాయలాగా ఉంది. నన్ను నమ్మండి డాడీ. సరే కానీ 1,00,000 అంటే కష్టం రా. నా దగ్గర ఒక 50 ఉంది. ఇంకొక 50 ఆ జఫాని పిలుద్దాం. సరే డాడీ, తొందరగా పిలవండి. సరే. ఏంటి పిత్రే గారు ఇలా రమ్మన్నారు? అదే జఫా గారు, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అయితే నేనేం చేయాలి? ఏం లేదండి, అతను నాకు ఒక గోల్డ్ కంటైనర్ పంపాడు. ఏంటి మీకు గోల్డ్ కంటైనర్ ఇచ్చే అంత ఫ్రెండ్స్ ఉన్నారా? మరి ఏమనుకున్నారు జఫా గారు, అది నా రేంజ్. అబ్బో సర్లే, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం లేదండి, ఆ కంటైనర్ నాకు రావాలంటే నేను 1,00,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. 1,00,000 ఒక్కనంటే నాకు కష్టంగా ఉంది. మీరు ఒక 50,000 చదివితే నా దగ్గర ఒక 50,000 ఉంది. సో రెండు కలిపితే ఒక 1,00,000 రూపాయలు అవుతాయి. ఏదో మీ దయ వల్ల కంటైనర్ నాకు వచ్చేస్తుంది. అంటే నేను మీ కంటికి అంత పిచ్చోలా కనిపిస్తున్నానా? అది నిజమే కదా. మీకు కంటైనర్ వస్తుంది సరే, మరి నాకేంటి? నాకేంటి అని. అబ్బా సర్లే అండి, మీకు దాంట్లో ఒక 2% వాటా ఇస్తా. అది అలా అన్నారు, బాగుంది. పద 1,00,000 రూపాయలు ట్యాక్స్ కట్టేసి ఆ కంటైనర్ తెచ్చేసుకుందాం. అబ్బో ఈయనే డాడీ నేను చెప్పింది. అబ్బో ఏదో అనుకున్నాను రా. ఈయన ఉన్నాడు సరే, మరి కంటైనర్ ఏది? కంటైనర్ కావాలంటే ముందు మనం డబ్బులు కట్టాలి. ఓ కరెక్టే కదా. ఇందా నా 50. ఇదిగో నా 50. ఇప్పుడు 1,00,000 ఇస్తున్నారు, తర్వాత కోట్లు కోట్లు గడిస్తారు. ఏంటో అంతా మాయగా ఉంది. మా ఏంటి? అదేం లేదు. సరేనండి, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ట్యాక్స్ కట్టి కంటైనర్ పంపుతా. ఇతను పిత్రే ఫ్రెండ్ కదా, సర్లే ఏదైనా జరిగితే పిత్రే చూసుకుంటాడు. ఓకే 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 సరేనండి, అందరూ ఇక్కడే ఉండండి. ఇతనేంటి వెళ్ళి కంటైనర్ పంపుతా అంటున్నాడు? అయినా కూడా వీడు నా కొడుకు ఫ్రెండ్ కాబట్టి నా కొడుకు చూసుకుంటారులే. ఓకే ఓకే ఓకే. ఒరే ఇతనేంట్రా వెళ్ళి పంపుతా అంటున్నాడు? ఒరే నీకు అన్ని అనుమానాలే, మనిషి అన్నాక కాస్త నమ్మకం ఉండాలిరా. నీకు నమ్మకం ఉంది కదా. పక్కా. సరేనండి, అందరూ ఇక్కడే ఉండండి. ఓకే. ఓకే ఓకే ఓకే. ఒరే పిచ్చి సన్నాసులు ఎవరో వచ్చి ఏదో చెప్తే నిజమని నమ్మేశారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారు కావచ్చు వీళ్ళు. ఆహా, నాకు 1,00,000 రూపాయలు వచ్చేసాయి. ఏంటండి పిత్రే గారు, ఏడి మీ ఫ్రెండ్ ఏడి ఇంకా రాలేదు? అబ్బా ఉండండి, అక్కడ ఎంత పెద్ద క్యూ ఉందో ఏంటో. ఏంట్రా మీ ఫ్రెండ్ ఇంకా రావట్లేదు? అబ్బా ఉండండి డాడీ, అక్కడ ఎంత పెద్ద క్యూ ఉందో ఏంటో. ఏంటండి ఇంకా రావట్లేదు మీ వాడు? ఏంట్రా ఇంకా రావట్లేదు మీ వాడు? ఏంటండి ఇందాకటం చూస్తున్నాను, మీ వాడిని తెగ అడుగుతున్నారు. ఇంతకీ అతను నీకు ఫ్రెండా మీ వాడికా? అంటే మావాడికే. మరి నీకు ఫ్రెండ్ అని చెప్పావు. అంటే మావాడి ఫ్రెండ్ అంటే మీరు ఇవ్వరేమోనని నా ఫ్రెండ్ అని చెప్పా. ఎస్. సర్లే, ఏయ్ మీ వాడికి ఫోన్ చేయి. ఓకే. స్విచ్ ఆఫ్ వస్తుంది డాడీ. మళ్ళీ చేయరా? ఓకే. ఆ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది డాడీ. అసలు ఆడు మీ ఫ్రెండేనా? కాదు, ఇందాక మేమిద్దరం అక్కడ ఉంటే వాడు వచ్చాడు. ఏంటి
అని ఆరా తీస్తే గోల్డ్ కంటైనర్ అని చెప్పాడు. అంతే, మీ దగ్గరికి వచ్చాం.